నాయన తన కుమారుడైన ఇస్సాకుకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు ఏర్పాటు చేసి ప్రభువా ఆ బిడ్డకు అన్నప్రసన్న జరిగించినట్లుగా అలాగే ఈ సమయంలో అన్నప్రసన్న జరిగిస్తున్నాము. మీ సమయంలో మీరే నీ హస్తాల ద్వారా ఆ బిడ్డకు అన్నప్రసన్న జరిగించండి. తన జీవిత కాలం అంతా ఆహారానికి కొదువు లేకుండా చేయి. ఆరోగ్యవంతాలై దీర్ఘాయుష్మంతాలై ఆ బిడ్డ వర్ధిల్లునుగాక. నీ ఆశీర్వాదము ఆ బిడ్డ మీదకి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాము. మరి నాయన ప్రార్థన చేసి ఆహారాన్ని అన్నప్రసన్నగా నాయన ఆ బిడ్డకు ముట్టిస్తున్నాము. మీరే నీ హస్తము ద్వారా పరిశుద్ధపరిచి ఆహారాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే 2 మాటలు తండ్రి ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచు, శక్తిని బలాన్ని దయచి నూతనంగా బిడ్డకు అన్నప్రసన్న జరిగిస్తూ ఉండగా ఎంతవరకు పాల ద్వారా ఆ బిడ్డ పోషించబడుతూ వచ్చింది. అలాగే బలమైన ఆహారము కావాలి కాబట్టి ఆహారాన్ని అన్నప్రసన్న జరిగిస్తున్నాను. మీరే పరిశుద్ధపరిచి పవిత్రపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అన్నప్రసన్న జరిగిస్తున్నాము. మీరు కూడా పెట్టండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. ఏలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా ప్రియ కుమార్తెను నీకిచ్చిన చాలునా, వేడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత నీ స్థాన తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత నీ స్థాన తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. అలాగే మనోజ్ కుమార్ గారు, మీ సేవకులు మరి మనోజ్ కుమారు, ప్రవీణ గారు, వారికి ఇచ్చిన బిడ్డలను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. బలమైన సంఘముగా ఈ సంఘము విస్తరించును గాక. మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనము ఏ కార్యక్రమం చేసినా ప్రార్థనతోనే ప్రారంభించాలి. ప్రార్థనే. పిల్లలకు అన్నప్రసరణ అనేది ప్రార్థనతోనే మరి అన్నప్రసరణ చేయాలి. ఎందుకంటే పిల్లలు పాక్కుంటా మరి ఏదో ఒకటి తింటూ ఉంటారు. కొద్దిగా 6 నెలలు దాటిన తర్వాత మరి దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆ బిడ్డ తను తానుగా నోట్లో పెట్టుకోక ముందే మరి ప్రార్థన చేసి దైవ సేవకుల సమక్షంలో దేవుని మందిరంలో అన్నప్రసన్న చేయటం అనేది అది దేవుని యొక్క చిత్తము. కాబట్టే అన్నప్రసరణ ప్రార్థన చేసి మరి ఆ యొక్క బిడ్డకు అన్నప్రసరణ జరిగించాము. అలాగే దీనికి ముందుగా అంటే మొట్టమొదట దైవజనుడు అబ్రహాము ఆ విధంగా కార్యం చేశాడు. హన్నా కూడా తన కుమారుడైన సమూయేలుని షీలోహులో ఉన్న దేవుని ఆలయానికి తీసుకుని వెళ్ళి ఆమె సమూయేలుకి అన్నప్రసరణ జరిగించినట్లుగా సమూయేలుని ఆ స్థలములో వదిలిపెట్టేసినట్లుగా మనం చూస్తాము. అబ్రహాము పాలు విడిచిన దినమందు అబ్రహాము కూడా ఇస్సాకుకి అన్నప్రసరణ కార్యక్రమం చేసినట్లుగా మనం బైబిల్లో మనం చూస్తాము. సరే దేవుని బిడ్డరా, నేను అన్నిటికంటే ముఖ్యంగా 4 మాటలు చెప్తాను. మనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను అనుగ్రహించెను. దేవునిరా, ఇక్కడ ఈ నేను చెప్పినటువంటి 3వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్తలో 2 వ్యక్తులను మనం చూస్తున్నాము. దేవుణ్ణి చూస్తున్నాము, దేవుని కుమారుని చూస్తున్నాము. మీరు గమనించారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఉన్నాడు అని అందరూ నమ్ముతున్నారు. దేవునిరా, దేవుడు ఉన్నాడు అని అందరూ నమ్ముతున్నారు. కానీ కొంతమంది దేవుడు లేడు అని అనుకుంటూ ఉన్నారు. వారట బుద్ధిహీనులట. దేవుడు ఉన్నాడు. అసలు దేవుణ్ణి ఎవరూ చూడలేదు. అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుల వారే దేవుని గురించిన విషయాలు తెలియపరిచాడు. దేవుని రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనకు దేవుని గురించిన జ్ఞానాన్ని మనకు తెలియపరిచాడు. దేవుడు ఉన్నాడు. మీరు గమనించారా? దేవుడు ఉన్నాడు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆ దేవుడు ఎవరు?
ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన యొక్క గుణలక్షణం ఏంటి మీరు గమనించారా? ఆయన ఎవరు? ఈ రోజున దేవుణ్ణి నాకు తెలుసు అనుకుంటున్నారు కానీ వారికి దేవుని గురించిన జ్ఞానము అనేక మందికి లేదు. దేవుడు ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన యొక్క స్వభావం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలోనే దేవుని గురించిన జ్ఞానము తెలియపరచబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు ఉన్నాడు. దేవుడు ఎవరు అంటే ప్రేమ స్వరూపి. మీరు గమనించారా? దేవుడు ప్రేమై ఉన్నాడు. ఈ రోజున అనేక మంది యేసు ప్రభు వైపు తిరగటానికి, యేసు ప్రభువుని ఆరాధించటానికి ప్రధాన కారణం ఏంటంటే యేసు ప్రభు ప్రేమించే దేవుడు. ప్రేమించే దేవుడు కాబట్టి ఈ రోజున ప్రేమ లేని లోకంలో మనం బ్రతుకుతున్నాము. మనిషి ప్రేమ కొరకు తప్పిస్తున్నాడు. భార్య భర్త ప్రేమ కొరకు, భర్త భార్య ప్రేమ కొరకు, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ కొరకు అల్లాడుతూ ఉన్నారు. ప్రేమ లేని లోకంలో మనం బ్రతుకుతున్నాము. దేవుడు ప్రేమమయుడిగా ప్రేమను పంచాడు కాబట్టి ఆయన మాటలతో ప్రేమను పలకలేదు. క్రియాపూర్వకమైన ప్రేమను ఆయన మన జీవితాల్లో క్రియ ద్వారా ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాంటి ప్రేమ కనపరిచాడో తెలుసా? తన జీవితాన్నే మన కొరకు అర్పణగా అర్పించేసుకున్నాడు. కాబట్టి నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే నువ్వు నశించి నరకానికి వెళ్లకుండా నువ్వు పరలోక రాజ్యంలో చేరాలని. నిత్య జీవము అంటే పరలోక రాజ్యము. నువ్వు నశించి నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యములో చేరే విధంగా ప్రేమామయుడిగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. కాబట్టి ఆయన యేసు ప్రభు ఎవరంటే ప్రేమించే దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, వెడల్పేంటో ఎవరికి తెలియదు. ఆయన ప్రేమను బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రేమ గ్రంథము. బైబిల్ గ్రంథాన్ని దీనికి ఏ పేరు పెడితే మంచిదని అందరూ అనుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమని పేరు నామకరణం చేశారు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా జలకొట్టి వెన్న తీస్తే ప్రధానంగా ఏంటంటే ప్రేమ అనే మాటలు, 2 మాటలు వచ్చేస్తాయి. ఈ యొక్క లోకంలో మనం వినేటటువంటి సినిమా ప్రేమలు కాదు, అగాపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. దేవుడు స్వార్థ రహితమైన ప్రేమతో మనందరినీ ప్రేమించాడు. యేసు ప్రభు ప్రేమించే దేవుడు. నువ్వు గనక ఆ యేసు ప్రభు దగ్గరకు, మరొక మాట చెప్తున్నామా, యేసు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు నరకము నుండి తప్పించబడతావు. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు ఒక రోజు ఉంది. నీ ఆత్మ శాశ్వతమైంది. నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదు. పరలోక రాజ్యంలో ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తే నువ్వు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలోనికి నువ్వు చేర్చబడతావు. 2వ మాట చెప్తున్నా, దేవునిరా యేసు ప్రభు 2వ రాకడగా రాబోతున్నాడు. గుర్తులు జరుగుతున్నాయి. మీరు గమనించారా? 2వ రాకడగా యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడగా వచ్చాడు. ఆయన ప్రేమమయుడిగా ఈ భూమి మీద ఉన్నాడు. అయితే ఆయన 2వ రాకడగా రాబోతున్నాడు. గుర్తులు జరుగుతున్నాయి. యుద్ధాల గురించి మనం వింటున్నాము, ఇది రాకడ గుర్తు. భూకంపాల గురించి మనం వింటున్నాము, ఇది కూడా రాకడ గుర్తు. జన్మలపై జనము అనేక రకాలైన అంతర్గత కలహాలు లెగుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాకడ గుర్తులే. కాబట్టి యేసు ప్రభు 2వ రాకడగా రాబోతున్నాడు. ఫ్లైట్ వచ్చేటప్పుడు ఏరోడ్రోమ్లో
సిగ్నల్ ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. మీరు ట్రాక్ మీద రైలు వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ ఇస్తారు, పచ్చ లైటు వెలుగుతూ ఉంటుంది. పచ్చ లైట్ వెలుగుతుంది అంటే ఈ ట్రాక్ మీద అంటే ట్రైన్ రాబోతుంది అని. మీరు గమనించారా దేవునిరా? బస్ స్టాండ్లో కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగా దేవుని యొక్క రాకడ గడియలు గుర్తులు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రపంచం అంతం కాబోతూ ఉంది. దేవునిరా, ఈ మాట గమనించారా? ఈ ప్రపంచం అంతం అవటానికి సిద్ధంగా ఉంది. మూడో ప్రపంచ యుద్ధం గనక వస్తే, మూడో ప్రపంచ యుద్ధం రాకముందే ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆ దినాలు ఎలా ఉంటాయి అంటే నోవాహు దినాల వలె ఉంటాయి, లోతు దినాల వలె ఉంటాయి అని యేసు ప్రభు చెప్పాడు. నోవాహు దినాల వలె ఉన్నాయి. మనిషి దేవుని గురించిన ఆలోచనలు లేవు, దేవుని గురించిన తలంపులు లేవు. దేవుని ఆరాధించేవారు, దేవుని సేవించేవారు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సిద్ధపడేవారు లేరు. ఎంతవరకు ఏమండి ఇల్లు కట్టుకుంటున్నాను, పెళ్లి మా ఏమండి బిడ్డల యొక్క వివాహాలు, ఉద్యోగాలు, చదువులు, లేకపోతే ఆస్తి పాస్తులు సంపాదించడానికే మనిషి సమయాన్ని కేటాయిస్తున్నాడు. అయ్యో నేను ఈ జీవితం ఏమండి మనం ఒక ట్రైన్కి వెళ్ళాలంటే సిద్ధపడతాం, ఒక ఫ్లైట్కి వెళ్ళాలంటే సిద్ధపడతాం, ఒక బస్సు మీద ఎక్కాలంటే ముందుగా సిద్ధపడతాం. కొన్ని దినాలు సిద్ధపడి ప్రత్యేకంగా ఏమండి లగేజీ మనము పెట్టుకుంటూ ఉంటాము. అయితే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు ఎలా సిద్ధపడుతున్నావో ఒకసారి మీరు ఆగండి, ఆలోచించండి. పరలోకం అనేది శాశ్వతం, యుగయుగాలు మనం అక్కడ ఉండబోతున్నాము. నువ్వు ఆత్మయ్య ఉన్నావు, దేవుడు ఆత్మస్వరూపి. నీ ఆత్మ శాశ్వతమైంది, ఈ దేహము అశాశ్వతమైంది. ఈ యొక్క నువ్వు పరలోక రాజ్యానికి చేరాలి అంటే నువ్వు సిద్ధపడాలి. యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన ఏ జామో, ఏ గడియో, ఏ గంటో ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారట. ఏమండి, ఒకరు ఎత్తబడతారంట, ఒకరు విడవబడతారు. ఇద్దరు వ్యక్తులు పండుకుంటారు, ఒక వ్యక్తి విడవబడతాడు, ఒకడు ఎత్తబడతాడు. సంఘములో ఏమండి 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు, 5 ఎత్తబడతారు, 5 విడవబడతారు. తల్లి, సంఘములో ఉన్నవారు కూడా మీరు బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి మారు మనసు పొందకుండా, బాప్తీసం తీసుకోకుండా ఇంకా అశ్రద్ధగా ఉంటే మీరు మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి. విశ్వాసం ఉంచటం మంచిదే, మందిరానికి వెళ్ళటం మంచిదే. అయితే మారు మనసు పొందేవా, బాప్తీసం తీసుకున్నావా, దేవుని రాకడ కొరకు, పరలోక రాజ్యం కొరకు మీరు సిద్ధపడాలి. ఇదే యేసు ప్రభు చెప్పిన మాట. దేవునిరా, బైబిల్లో చెప్పబడిన ఏ ప్రవచనం కూడా ఒక సున్నా గాని పొల్లు గాని తప్పిపోదు. మీరు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష, నరకము అనేది ఉంది. నరకమును తప్పించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమైంది. ఆయన అర్పణగా నీ కొరకు నా కొరకు అర్పించుకున్నది ఎందుకయ్యా అంటే, తమ్ముడా, అన్నా, చెల్లి, అక్క, ఈ లోకం శాశ్వతం కాదమ్మా. నువ్వు నశించి నరకానికి వెళ్లకుండా నువ్వు పరలోక రాజ్యంలో చేరాలని దేవుని యొక్క అభిలాష, దేవుని యొక్క కోరిక. అందుకే ఈ సువార్త ఈ యవన దంపతులు అందుకే సమర్పించుకున్నారు. అందరూ కొంతమందినైనా నశించి అండి అగ్నిలో కాలిపోకుండా కొంతమందినైనా లాగాలి, కొంతమందినైనా పరలోక రాజ్యానికి, జీవ మార్గానికి వారు నడిపించాలనే ధ్యేయంతో వారు చదువుకున్నారు, వారి ఉద్యోగాలు ఆస్తి పాస్తులు సంపాదించాలనే కోరిక తీసేసుకుని వారు అర్పణగా దేవుని కొరకు అర్పించుకొని కొన్ని ఆత్మల రక్షణ కొరకు వారు ప్రయాసపడుతున్నారు. దేవునిరా, నువ్వు కూడా భాగస్వామిగా దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయనను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ముఖ్యంగా మరి మీరు సిద్ధపడుతున్నారా తల్లి? సిద్ధపడుతున్నావా చెల్లి, అక్క? ఎందుకంటే మనము ఈ యొక్క ఆస్తిపాస్తులు మనము ఎప్పుడు కూడా ఇదిగో ఈ యొక్క నువ్వు గనక దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్గా నువ్వు క్రీస్తు వెంట పరిగెత్తితే నీకు కావలసినవన్నీ నీ వెంటే పరిగెత్తుకొస్తాయి. నువ్వేదో అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కట్టాలి, లేకపోతే పొలం కొనాలి, లేకపోతే ఉద్యోగం చేయాలి, ఎంతో చదవాలి, అది మంచిదే. కానీ ప్రాముఖ్యంగా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి అని యేసు ప్రభు చెప్పాడు. మొదట నన్ను
నన్ను ప్రేమించండి. దేవుడు నిన్ను ఏమండి లోకమును ఎంతో ప్రేమించాడు. కానీ నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? బ్రదర్, సిస్టర్, నువ్వు ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే నువ్వు ధన్యురాలు తల్లి. దేవుడు నీ నుండి ప్రేమను కోరుకుంటున్నాడు. ఏదో నీ నుండి ఏదో దేవుడు ఏది ఆశించట్లా. ప్రేమనే కోరుకుంటుంది. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన నీ నుండి ప్రేమను కోరుకుంటున్నాడు. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తానయ్యా అంటే దేవుడి హృదయం సంతోషమైపోద్ది. నువ్వు జీసస్ ఐ లవ్ యూ అని నువ్వు చెప్పగలిగితే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తా, నిన్ను సేవిస్తా, నీ మార్గం నడుస్తానని ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జీవితాన్ని సమర్పణగా చేసుకుంటావో నీ జీవితము ధన్యకరంగా ఉంటుంది. ఎందుకంటే రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసిన యుద్ధ వార్తలు, మనం ఎక్కడ చూసిన యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంది. మీరు గమనించారా? యుగాంతం జరగబోతుందని టీవీలో ఒక ప్రత్యేకమైన ఛానల్లో వచ్చేస్తూ ఉంది. యుగాంతపు గడియల్లో 25 ఇంకా 45 సంవత్సరాల్లో ఏమండి ఇటీవల మరి ఏమండి ఆమె వెళ్ళినటువంటి ఆమె సునీత విలియమ్స్ ఏం చెప్తుందో తెలుసా? భూమి అంతం కాబోతుంది త్వరలోనే అనే మాట చెప్తుంది. ఆమె అంతరిక్షానికి వెళ్ళి దిగి వచ్చిన తర్వాత ఆమె మొట్టమొదట నోరు విప్పి మాట్లాడిన మాట భూమి అంతం కాబోతుంది అనే మాట చెప్తుంది. మీరు గమనించారా? ఈ యొక్క యేసు ప్రభు ఈ భూమి మీద ఈ విధమైన విపత్తు రాకముందే మధ్యాకాశానికి ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. నోవాహు దినాల్లో నోవాహు జలప్రళయం రాకముందే నోవాహు కుటుంబము 80 నోవాహు ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత జలప్రళయము ప్రారంభించబడింది. అలాగే సుధమ కుమార పట్టణంలో లోతు కుటుంబము బయటకు వెళ్ళిన తర్వాత అగ్ని గంధకాలు ఆ యొక్క గ్రామాల మీద అగ్ని గంధకాలు వచ్చి కాల్చబడ్డాయి. అలాగే సంఘం ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత, వెలుగు తీసివేయబడిన తర్వాత చీకటి భూమి మీద ఆవరించుద్ది. వెలుగు ఉండగా అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలములో పనిచేస్తున్నాడు, సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కృపాకాలములో ఉన్నాము. ఈ కృపాకాలములో ఎవరైతే నేను యేసు వైపు తిరుగుతాను, ఆయనందు విశ్వాసం ఉంచుతాను అనగానే కృప వారిని ఆవరించుద్ది. కృప ద్వారా రక్షిస్తాడు. ఎప్పుడైతే ఆయన సంఘం ఎత్తబడుద్దో కృపకాలము అంతమైపోద్ది. ఆ తర్వాత నువ్వు మారు మనసు పొందుదామన్నా, బాప్తీసం తీసుకుందామన్నా దైవ సేవకులు ఉండరు, సంఘం ఉండదు. భూమి మీద శ్రమల కాలం ప్రారంభించబడుద్ది. అమ్మా విన్నారు, గమనించారు ఈ మాట? భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం. శ్రమల కాలం, మహాశ్రమల కాలం ప్రారంభమవుద్ది. ఆ తర్వాత మారు మనసు, బాప్తీసాల గురించి దైవ సేవకులు వాక్యం చెప్పేవాళ్లే ఉండరు. తల్లి, సిస్టర్, రేపు గనక మధ్యాకాశానికి ప్రభు వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత నువ్వు మారు మనసు పొందుతానంటే ఎవరు వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. అందరూ ఎత్తబడి వెళ్ళిపోతారు. పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. ఆ పవిత్రులందరూ విడిచిపెట్టబడతారు. లోకం మీదకి శ్రమకాలం రాబోతూ ఉంది, మహాశ్రమల కాలం. మీరు గమనించారా? అణుయుద్ధం జరగబోతూ ఉంది. ఈ యొక్క భూమి కాల్చబడటానికట 16 సార్లు 32 సార్లు కాల్చబడటానికి అణుబాంబులు సిద్ధముగా ఉన్నాయట ప్రపంచంలో. పుతిన్ అంటాడు యుక్రెయిన్ మీద అణుబాంబు వేస్తానంటాడు. మీరు గమనించారా? ఆ యొక్క ఐరోపా కంట్రీస్ అంటారు మేము రష్యా మీద అణుబాంబు వేసేస్తామంటారు. ఎవరి కాళ్ళు అణుబాంబులతో సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున మనుషుల్లో సమాధానం లేదు. మన యొక్క ప్రపంచ దేశ నాయకుల్లో సమాధానం లేదు. అలాగే కుటుంబాల్లోనే సమాధానం లేదు. ఇలాంటి అసమాధానకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాము. కానీ యేసు ప్రభు యొక్క మార్గాన్ని, యేసు ప్రభు యొక్క అయ్యా నమ్మి బాప్తీసం పొందండి. అయ్యా దేవుని తట్టు తిరగండి. నీ జీవితము అయ్యా ఈ భూమి మీద ఉండగానే ఈ ఇల్లు అయినా నీకు ఉపయోగకరం, ఈ షర్ట్ అయినా. ఎందుకంటే మన యొక్క జీవితంలో అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. యేసు ప్రభు మధ్యాకాశానికి రాగానే మొట్టమొదట సమాధుల్లో ఉన్న నీతిమంతులు లేపబడతారు, సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు లేపబడతారు. ఆ తర్వాత సజీవులమైన మనము ఆయనతో కూడా కొనిపోబడతాము. ఎలా కొనిపోబడతాము చూసారా?
రెప్పపాటులో ఈ శరీరం అట్ట మహిమ శరీరంగా మారిపోద్దట. మీరు గమనించారా? రెప్పపాట్లో ఆయన బోర ఊదుతాడు. ఆ శబ్దం ఎవరికి వినపడుతుందో తెలుసా? పరిశుద్ధులుగా ఉన్నవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఆ శబ్దం వినబడుద్ది. ఆ శబ్దం వినగానే రెప్పపాటు కనుదెరిసే లోపు మహిమ శరీరంగా మారిపోద్ది. అంటే ఈ శరీరానికి ఈ యొక్క శరీరానికి ఈ శరీరం రెప్పపాటులో మహిమ శరీరం అంటే రాకెట్ లాగా నువ్వు దూసుకుని వెళ్ళిపోతావు. రెక్కలు ధరించుకున్న మీరు గమనించారు, యేసు ప్రభు ఒలీవ పర్వతం మీద ఒలీవ పర్వతం మీద మేఘం వచ్చి ఆయన తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు కూడా మేఘం రాబోతుంది. మహిమ మేఘం ఎక్కి మనమందరం వెళ్ళిపోవాలి. ఆ మహిమ మేఘంలో ఈ మట్టి దేహాలు ఉండవు, మహిమ దేహాలు ధరించి రెప్పపాట్లో మహిమ ఆ మధ్యాకాశానికి మనం వెళ్ళిపోబోతాం. మధ్యాకాశంలో పరదేశం ఉంది. యేసు ప్రభు వచ్చి బోర ఊదుతాడు ప్రధాన దూత శబ్దం ద్వారా. ఎప్పుడైతే బోర ఊదుతారో అందరూ రెప్పపాటున నా భర్త, కొంతమంది భార్యాభర్తలు, ఒక ఆయన మారు మనసు పొందిన అమ్మాయి ఆ భర్త గారు మారు మనసు పొందలా, ఆయన ఎదుక్కుంటా ఉంటాడు. ఇగో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తారట, మా బ్రదర్ అయ్యో మా భార్య కనపడతలేదు. కొంతమంది ఆ ఇళ్ళలో డాక్టర్ కనపడతలేదు, డాక్టర్ గారు మిస్ అయిపోయాడు, ట్రీట్మెంట్ చేస్తూ మిస్ అయిపోయాడు. డాక్టర్ గారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు, వెళ్ళిపోతాడు. మీరు గమనించారా? మీరు భర్తగా భార్యగా కొంతమంది కుమార్తెలు యవనస్తులు లేపబడతారు. మా కుమార్తె ఏది మిస్ అయిపోయింది. ఆ విచిత్రాలు ప్రపంచంలో జరగబోతున్నాయి. అక్కడ దానికి జవాబు లేవు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారే లేడయ్యా బాబు, మా కానిస్టేబుల్ మిస్ అయిపోయాడు, మేము ఎవరు చెప్పుకోవయ్యా అంటారు. మీరు గమనించారా? మా పిల్ల మిస్ అయింది, లేకపోతే మా భార్య మిస్ అయిందని అక్కడ అనేక విచిత్రాలు జరగబోతున్నాయి. ఆ యొక్క ఫ్లైట్ మీద వెళ్ళేవాళ్ళట. ఈ రోజున అమెరికాలో ఫ్లైట్ ఆ యొక్క వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎయిర్వేస్లో ఇద్దరు పైలట్లు అయితే, ఒక పైలట్ మారు మనసు పొందిన వ్యక్తి, ఒక పైలట్ అన్యుడు. ఒకవేళ మారు మనసు పొందిన పైలట్ ఎగరబడడానికో ఉన్న ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయాలని ఒక అన్యుడు ఉంటున్నాడు. కాబట్టి దేవుడిరా, మనము బస్సు డ్రైవరు, అనేక వింతలు జరగబోతున్నాయి ప్రపంచంలో. మనం కళ్ళారా వినబోతున్నాము. ఈ న్యూస్ మారిపోబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచం న్యూస్ మారిపోతూ ఉంది. మనం అత్యాధునిక దినాల్లోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. సైన్స్ పెరుగుతుంది, కానీ సమస్యలు అధికమైపోతున్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రేమలు లేవు. ఎవరికాళ్ళు ఫోన్ పెట్టుకుని ఫోన్ చూసుకుంటా కాలం గడిపేస్తున్నారు. భార్య తల్లిదండ్రులు పంచాల్సిన ప్రేమ తల్లిదండ్రులు పంచట్లా, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడతలేదు. రాకడి దినాలు ఆ యొక్క అంత్యదినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ప్రేమలు చల్లారిపోయినాయి. ప్రేమలు లేని లోకంలో మనం ఉంటున్నాము. ఒకరినొకరికి నచ్చట్లా దేవునిరా. కాబట్టి మనము దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. బ్రదర్, సిస్టర్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవము పొందినట్లుగా ఆయనను దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు పాపము విడుదల. ఈ రక్షణ, ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బ్రదర్. జీసస్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి. ఎందుకంటే ఆయన మన ఎడల ప్రేమను పంచాడు. ఈ రోజునండి మాటలతో ప్రేమించే వారంగా మనం ఉంటాం, కానీ దేవుడు చేష్టల ద్వారా, క్రియ ద్వారా ప్రేమించాడు. మీరు ఒక అమ్మాయి ఆకలి ఉంది అనుకోండి, ఆకలితో నింపబడింది అనుకోండి, అన్నం తినొచ్చుగా అనటం వేరు. ఒక ప్లేట్లో అన్నం తీసుకొచ్చి కూరేసి అమ్మ తిను అని పెట్టడం వేరు. చలిలో భయంకరంగా అల్లాడుతూ ఉన్నాడు, చలి తట్టుకోలేక ఉంటే ఏదో దుప్పటి కప్పుకోవచ్చుగా, ఏదో గుడ్డ కట్టుకోవచ్చు కదా అంటం కంటే ఒక దుప్పటి తీసుకొచ్చి ఆయన కప్పటం, అది ప్రేమ. ఈ రోజు నుండి మాటలతో ప్రేమిస్తున్నారు జనాలు, అది నేర్చుకున్నారు. కానీ యేసు ప్రభు ప్రేమ అలాంటిది కాదండి. దేవుని ప్రేమ క్రియలతో కూడుకున్నది. మీరు గమనించారా? దేవుడు ప్రేమమయుడు. ఆయన క్రియాపూర్వకంగా నిన్ను నన్ను ప్రేమించాడు. నేను దేవుని వైపు తిరగటానికి ప్రధాన కారణం ప్రేమే. నా ప్రేమ నన్ను ఆకర్షించింది. మా తల్లిదండ్రులు మొట్టమొదట దేవుని
వారు దేవునికి సమర్పించుకున్నారు. నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఫలితంగా దేవుడు నన్ను మార్చాడు. ఆ ప్రేమను నేను కూడా కనుగొన్నాను. ఆ ప్రేమకు నేను కూడా బద్ధునిగా నేను మార్చబడ్డాను. అలాగే ఈ యొక్క మనోజ్ కుమార్, ప్రవీణ కూడా దేవుని ప్రేమను వారు కూడా రుచి చూచారు. ఆ ప్రేమకు వారు కూడా ఆకర్షితులై ఆ ప్రేమకులో అతుక్కుబడ్డారు. ఆ ప్రేమే వారిని ఆదరిస్తుంది, ఆ ప్రేమే వారిని నడిపిస్తుంది, ఆ ప్రేమే వారిని కాపాడుతూ ఉంది. ఇంతకాలం ఆ ప్రేమ ద్వారా వారు నింపబడి ఆ ప్రేమను మీకు పంచుతున్నారు. దయా యేసయ్యా, యేసు ప్రభు ప్రేమమయుడయ్యా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నశించి మీ నరకానికి వెళ్ళొద్దు, నరకం ఉంది. హలో, బైబిల్లో 2 ఉన్నాయండి, నరకము, పరలోకము. సాతానుడు, దేవుడు. వెలుగు, చీకటి. శాపము, ఆశీర్వాదం. వెలుగు, చీకటి. మీరు గమనించండి, రెండే బైబిల్లో ఎప్పుడైనా 2. మీరు 4-5 లేవు. మీరు ఒక పిల్లాడు పుట్టినరోజు